మనం సంతోషంగా ఉండడానికి లక్ష కారణాలు ఉన్నాయి. ఎప్పుడో తెలుసా? అది ప్రభు అయిన యేసుక్రీస్తును మీరు చూసినప్పుడు. సమస్యలను మీరు చూసినట్లయితే మీ మొక్కలు వాడిపోతాయి. మొక్కలైనా సరే అవి ఎప్పుడు నీళ్ళలోనే ఉన్నాయనుకోండి, ఆ మొక్కలు ఏమవుతాయి చెప్పండి? వాడిపోతాయి. ఆ మొక్కలు కాసేపు సూర్యుని వైపు చూసినాయి అనుకోండి, వాడిపోయిన మొక్కలు కాస్త ఏమవుతాయి చెప్పండి? సూర్యరశ్మి పడిన వెంటనే వాడిపోతున్న మొక్కలు కూడా ఒక్కసారిగా ఉజ్జీవాన్ని పొందుకుంటాయి. ఈరోజు మనలో కొంతమంది వాడిపోయి వచ్చారు. ఈరోజు మనలో కొంతమంది నలిగిపోయి వచ్చారు. ఈరోజు మనలో కొంతమంది నిరుత్సాహంతో వచ్చారు. ఈరోజు మనలో కొంతమంది బలహీనంగా వచ్చారు. మానసికంగా బలహీనమై, ఆర్థికంగా బలహీనమై, ఆధ్యాత్మికంగా బలహీనమై మీరు వచ్చారు. నన్ను కలవడానికి వచ్చినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఒక మొక్కనిచ్చారు. మరొకరు కలవడానికి వచ్చినప్పుడు మరొక మొక్కనిచ్చారు. సో ఈ మీటింగ్స్కి వెళ్ళిపోయా కదా, 3 days 4 days మీటింగ్ వెళ్ళిపోయా కదా, ఆ మొక్కలు లోపల అలాగే ఉండిపోయినాయి. వచ్చేసరికి ఆ మొక్కలు కొంచెం నీళ్ళు పోయొచ్చు కదా నాయన మాకు అన్నట్టుగా ఆ ఆకులన్నీ కూడా ఇలా అయిపోయి ఉన్నాయి. ఇలా అయిపోయినాయి. అయ్యో 3-4 days నీళ్ళు లేవు పాపం అని చెప్పి వెంటనే నేను వాటికి నీళ్లు పోసి పొద్దున్న లేచి చూస్తే ఆకులన్నీ కూడా ఎంత ఆరోగ్యంగాను ఎంత హుషారుగా కనిపించినాయో. సహోదరి సహోదరులు, మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్నిసార్లు మనం వాడిపోతూ ఉంటాం, బలహీనం అయిపోతూ ఉంటాం. అప్పుడు నీకు అనిపిస్తుంది, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో, ఇక నా జీవితం ఇంతేనేమో. ఒకప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు దేవుని సన్నిధికి పరుగున వెళ్ళేదాన్ని, ఒకప్పుడు సంతోషంగా పాటలు పాడేదాన్ని. ఏమిటో ఈ మధ్య అస్సలు నిస్సత్తువుగా ఉంటుంది, మనసులో కూడా ఎందుకో ఆందోళనగా ఉంటుంది, చాలా దిగులుగా ఉంటుంది, ప్రార్థన చేయబుద్ధి కావటం లేదు, బైబిల్ చదవబుద్ధి కావటం లేదు. ఎందుకు, ఏమవుతుంది నా జీవితంలో అనేటటువంటి ఒక ప్రశ్న మీలో ఎవరికైనా తలెత్తిందా? వర్షాకాలం వస్తుంది, విత్తనాలు వేస్తారు. శీతాకాలం వస్తుంది, చక్కని ఫలాలు చూస్తారు. ఎండాకాలం వస్తుంది, ఫలించిన చెట్లన్నీ ఏమైపోతాయి చెప్పండి? అన్నీ ఎండిపోతాయి, ఆకులు రాలిపోతాయి, చెట్లు ఎండిపోతాయి. భూములు అప్పటిదాకా వర్షాకాలంలో, ఆ తర్వాత శీతాకాలంలో చక్కని ఫలాలను ఇచ్చినటువంటి భూమి కాస్త వేసవికాలం వచ్చేసరికి ఎండిపోతుంది, నెరలు వారుతుంది. ఎటు చూసినా సరే బీడు భూమి కనిపిస్తూ ఉంటుంది. ఎటు చూసినా సరే ఆకులు రాలిపోయి ఎండిపోయిన చెట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ చెట్లు అనుకుంటాయి, ఏమిటి నేను చచ్చిపోబోతున్నానా? నా పని అయిపోయిందా? ఇక నా జీవితంలో ఫలాలు ఏమి నేను చూడనా? ఇక నేను నా జీవితంలో చిగురించనా, ఫలించనా, పుష్పించనా, పచ్చదనాన్ని చూడనా? నా పని అయిపోయిందా అని ఆ చెట్లు అనుకుంటున్న సమయంలో నా ప్రభు ఏం చేస్తాడో తెలుసా? చల్లని వర్షాన్ని కురిపిస్తాడు. ఆ వర్షం ఆ విధంగా కురిసిందో లేదో, ఎండిపోయిన మోడుబారిపోయిన ఆ మొక్కలు, ఆ చెట్లు అద్భుతంగా ఏం జరుగుతుందో తెలుసా? యోబు గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనము, వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చునని, దానికి లేత కొమ్మలు వేయునని నమ్మకము కలదు. ఎవరైనా ఉన్నారు ఈరోజు? విరగగొట్టబడిన వాళ్ళు, చక్కని చెట్టు సడన్గా నరికేశారు, చక్కని ఫలాలు, చక్కని పుష్పాలు విరగొట్టేశారు. కారణం ఏమైనా కావచ్చు. విరిగిపోయిన వాళ్ళు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? సడన్గా విరగొట్టబడినప్పుడు అక్కడ ఏం కనిపిస్తుంది చెప్పండి? ఒక మోడు కనిపిస్తుంది. ఈరోజు నా జీవితం మోడు బారిపోయిన జీవితం, మొద్దుగా మిగిలిపోయిన జీవితం. పరిస్థితులు నన్ను మొద్దుబారే విధంగా చేసినాయి, మోడు బారే విధంగా చేసినాయి. ఫలాలు కరుమరుగైపోయినాయి, పచ్చదనం మర్చిపోయాను, పుష్పాలు పుష్పించడం మానేసినాయి. నా జీవితం ఎందుకో సడన్గా ఏమైతే నేను కలిగి, వేటినైతే నేను చూసి ఆనందించాను, గులాబీ మొక్క
దేన్ని చూసి ఆనందిస్తే చెప్పండి? అది పుష్పించే గులాబీలను చూసి ఆనందిస్తుంది. జాన్ చెట్టు ఏమి చూసి ఆనందిస్తుందో చెప్పండి? అది కాసే జాంకాయలను చూసి సంతోషిస్తుంది. మామిడి చెట్టు తాను ఫలించే మామిడికాయలను చూసి ఆనందిస్తుంది. ఇవి వేటిని చూసి నువ్వు ఆనందించావో, వేటిని చూసి నువ్వు అబ్బురపడ్డావో, వేటిని చూసి నువ్వు ఇది చాలు అని నువ్వు అనుకున్నావో, సడన్గా ఆ కొమ్మలు ఇరిగిపోయినాయి, ఆ రెమ్మలు ఇరిగిపోయినాయి, పుష్పాలు కనుమరుగైపోయినాయి, పండ్లు మాయమైపోయినాయి. కనిపిస్తుందల్లా మోడు మాత్రమే. అలా మోడుగా మిగిలిపోయిన నీ జీవితాన్ని దేవుడు ఏమైనా చేయగలడా? దేవుడు ఏమైనా చేస్తాడా? నాది అనుకున్నదంతా కూడా నాకు కాకుండా పోయింది. నా సొంతం అనుకున్నది కాస్త వేరే వాళ్ళ సొంతం అయిపోయింది. ఇప్పుడు నేను మోడుగా మిగిలిపోయాను. చిగురించే అవకాశం ఉందా? ఫలించే అవకాశం ఉందా? పుష్పించే అవకాశం ఉందా? మళ్ళా నాకు మంచి రోజులు వస్తాయా? మళ్ళా నేను అనేక మందికి ఆశీర్వాదంగా, ఆనందంగా, ఆదర్శంగా ఉండగలనా? ఈ ప్రశ్నలు ఈరోజు మీరు కలిగి ఉన్నట్లయితే దానికి జవాబు దేవుని వాక్యం. ఏమిటట? వృక్షము నరకబడిన ఎడల అది తిరిగి చిగుర్చుననియు లేత కొమ్మలు వేయుననియు నమ్మకము కలదు. ఆ నమ్మకానికి ఆధారం ఏమిటట? దాని వేరు భూమిలో పాతదైపోయినను, దాని అడుగు మొద్దు మంటిలో చీకిపోయిననో ఫలించే ఛాన్స్ లేదు. అయిననో నీటి వాసన మాత్రము చేత అది చిగుర్చును, లేత మొక్కవలే అది కొమ్మలు వేయును. నీటి వాసన చేత ఆ నీళ్ళ కాస్త అలా టచ్ అయితే చాలట, చీకిపోయినటువంటి మొద్దు కాస్త, పాడైపోయినటువంటి వేర్లు కాస్త జీవాన్ని పొందుకొని మళ్ళా ఆ మొద్దు ఏం చేస్తుంది? ఫలించటం ప్రారంభిస్తుంది. సహోదరుడా, సహోదరి, నీ జీవితాన్ని, నా జీవితాన్ని చిగురింప చేయగలిగినటువంటి నీరు ఏమిటో తెలుసా? వాక్యము అనే నీరు. వాక్యము అనే నీరు. ఎందుకు మనం దేవుని సన్నిధికి రావాలి? ఎందుకు మనం ఈ విధంగా కలిసి ప్రార్థన చేయాలి? ఎందుకు ఈ విధంగా కలిసి వాక్యాన్ని ధ్యానించాలి? ఆ వాక్యాన్ని నువ్వు విని విశ్వసించినప్పుడే, ఆ వాక్యము నిన్ను తాకినప్పుడే మొద్దుబారిన, మోడు బారిన నీ జీవితం ఏమవుతుంది చెప్పండి? చిగురిస్తుంది. ప్రభువా, నీ పట్ల చెదరని విశ్వాసం దయచేయ, చెరిగిపోని, చెదిరిపోని విశ్వాసం దయచేయ నాయన. నిన్ను నమ్మితే చాలు, నిన్ను నమ్మితే చాలయ్యా. నాకున్న ప్రతి అవసరము తీర్చబడుతుంది నాయన. నిన్ను నమ్మిన వారిని వమ్ము చేసేవాడివి కాదు ప్రభువా. నిన్ను నమ్మిన వాళ్ళని మర్చిపోయే దేవుడు కాదు నాయన. నిన్ను నమ్మిన వారిని అడుగంటి పాలు చేసేవాడివి కానే కాదు ప్రభువా. నిన్ను నమ్మిన వారిని పూర్ణ శాంతము కలవారిగా చేస్తావు. నేను ఆ నమ్మకం నాకు దయచేయ. అట్టి నమ్మకము, నువ్వు నాకున్నావు అనే నమ్మకము నరనరాల్లో నాకు దయచేయ ప్రభువా. ఈరోజు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడావు. మేము సంతోషంగా ఉంటే మా చుట్టూ ఉన్న వాతావరణం సంతోషంగా మారుతుంది. మేము ప్రశాంతంగా ఉంటే మా చుట్టూ ఉన్న వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. మేము నీతో సమాధానం కలిగి ఉంటే మా చుట్టూ ఉన్నటువంటి వారితో సమాధానంగా మేము జీవించగలుగుతాం. ఆ జీవితాలను సంపూర్తిగా లోపరుచుకో నాయన, వశపరుచుకో నాయన. నీ రూపులోనికి మమ్మల్ని మలుచుకో నాయన, మార్చుకో నాయన. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.